ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ దేవుని వాక్యము 112వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. వాని సంతతి వారి యొక్క భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల యొక్క వంశము వారి యొక్క దీవించబడుదురు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని వంశం అంటే యథార్థమైన వంశం, యథార్థమైన వంశము కలిగిన వారిని భూమి మీద బలవంతులవుతారు, వారు దీవెనలు పొందుతారని వాక్యం చెప్తున్నమాట. యథార్థత అనేది భక్తి జీవితంలో మనకి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైంది. యథార్థత వంశముగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఎందుకంటే లోకములో ఉన్నప్పుడు కొందరికి యథార్థత ఉండదు. అబద్ధములు, మోసములు, అక్రమములు ఎన్నో అక్కడ ఇమిడి ఉన్నాయి. యేసు ప్రభు అని తెలుసుకొని ప్రభునందుకు వచ్చిన తర్వాత ఏ స్థితిలోనికి రావాలంట? యథార్థమైనటువంటి వంశముగా. మనకు తెలుసు, బైబిల్లో యోబును మనం చూస్తే యోబును వాస్తవానికి పరీక్షించాడు దేవుడు. పరీక్షించినప్పుడు చూడండి, మీరు గమనిస్తే 10 మంది పిల్లలు చనిపోయినా, సంపద పోయినా, శరీరం అంతా మొత్తబడిన యథార్థతను విడిచిపెట్టాల. తిరిగి మరలా 2 దీవెనలు పొందుకున్నారు అని చూస్తాం. కారణం ఏంటంటే యథార్థమైన వంశముగా ఉండటానికే పిలిచాడు. నీ భక్తి జీవితంలో యథార్థతను ఎక్కడ విడిచిపెట్టొద్దని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించను, కానీ వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చూసారా, దేవుడు మొదటిగా ఆయన పుట్టించింది, సృష్టించింది యథార్థంగానే సృష్టించాడు. కానీ పుట్టించాడు, యథార్థముగానే పుట్టించాడు. కానీ వివిధమైన తంత్రముల వలన, కలహముల వలన వారు కల్పించుకున్నారు. పాడైపోయి మనుషులను చూసి, మనుషులకు ఆలోచన చూసి, ఒకరిని చూసి ఒకళ్ళు యథార్థత అనేది మర్చిపోయి, యథార్థతను విడిచిపెట్టి లోకములో అనేకమైనటువంటి తంత్రాలలో పడిపోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. మనల్ని ఈరోజు చెబుతున్న మాట, యథార్థవంతుల యొక్క వంశములో ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ మనము గమనించాలి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయమును ఇదిగో పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుడు పర్వతము మీద నుండి ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయముగా ఉన్న ఖేడము, ఇదిగో కల్పించుకున్నటువంటి రాళ్ళ మధ్యలో నీవింకనూ చచ్చిన వారివై నీవు నాశనము చేసి తిని, నిన్ను నాశనము చేసి తినని వాక్యం చెప్తున్నమాట. ఏమున్నదంట? వీళ్ళలో విస్తారమైన వర్తకముల చేత లోపల అన్యాయము, పాపమును పెట్టుకొని యథార్థత లేకుండా దేవుడు పర్వతం మీద దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఫలాలు పొందుకోవాలంటే ఈరోజు ఆశీర్వాద ఫలాలు ఎక్కడున్నాయి? ఈ యథార్థతలో ఉన్నాయి. లోపల కొన్నిసార్లు అపవిత్రత పెట్టుకొని, కొన్నిసార్లు పాపం పెట్టుకొని, కొన్నిసార్లు బలహీనత పెట్టుకొని, దేవుడు నా ప్రార్థన వినడే, నా ప్రార్థనకు జవాబు ఇవ్వడే. నువ్వు ఎవరి వంశం? నువ్వు దేవుని వంశంలో ఉంటే దేవుడు నీ పక్షముగా కార్యం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొందరు దేవుని వంశములో లేరు, పాపములో, వ్యసనములో, బలహీనతలో పడిపోతున్నారు. అందుకే అంటున్నారు, వారు చచ్చిన వారుగా, వారు నాశనము చేసి తిని అని చెప్తున్నాడు. అక్కడ ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయములో
5వ వచనాన్ని చదివితే, అలాగునక మీ మార్గములు మీ క్రియలు మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించినట్లయితే ఖచ్చితమైన నిర్ణయము మనలో ఉండాలి. ఈ మాటల్లో నీ మార్గములలో మీ క్రియలలో మీ యథార్థముగా చక్కపరుచుకొని మొదటగా అది చేయాలి. దేవుని యథార్థ వంశములో ఉండవలసినటువంటి అనుభవాలు అక్కడ చెప్తున్నారండి వాక్యములో రాయబడిన మాటల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చినటువంటి ఈ మాటల ప్రకారముగా ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట, యథార్థముగా నీ మార్గములు చక్కపరుచుకో. వాక్యం వింటున్నారు, బైబిల్ మాటలు చదువుతున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రభు సన్నిధిలో నడుస్తున్నారు, కానీ యథార్థముగా నీ మార్గములు చక్కపరుచుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? యోహాను సువార్తలో 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్తున్నారు. నిజముగా యథార్థముగా ఆరాధించేవారు ఎవరనంటే యథార్థత. అప్పుడు ఆత్మకార్యములు జరుగుతాయి. చేసేవి తప్పులు, చేసేవి బలహీనతలు, లోపల బలహీనతలు పెట్టుకొని యథార్థముగా నేను ఆరాధన చేస్తున్నానా లేదా, నేను యథార్థముగా ఆరాధన చేస్తే నేను యథార్థమైన వంశములో ఉన్నాను, నేను యథార్థమైన వంశములో ఉన్నాను అని నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న ఈ మాటల ప్రకారముగా ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుడు నిన్ను పిలిచింది ఎలాగంట, యథార్థముగా ఆ వంశములో ఉండాలి. యథార్థత నీలో ఉన్నప్పుడు యథార్థతలుగానే నరులను పుట్టించాలి. ఇక్కడ కూడా నువ్వు ఆరాధన చేసే విషయంలో యథార్థత ఉందా, యథార్థంగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండు. నీ యథార్థతను బట్టి నీ మార్గాలు చక్కపరుచుకో. అక్కడే ఆశీర్వాదం ఇమడబడి ఉన్నది. ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దేవుడు కృప మీకు తోడై ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమునైనా మీ వాక్యం విన్న మీ బిడ్డలను యథార్థమైన వంశములో ఉండాలని, యథార్థముగా చక్కపరుచుకోవాలని, యథార్థముగా నరులను సృష్టించాలని, యథార్థమైనటువంటి ఆరాధన ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలని మీ సన్నిధి తోడుగా ఉంచి వాక్యము చేత మాట్లాడారు. విన్న వాక్యమును బట్టి నీరు కట్టి ఫలింపు చేసి వారికి కలిగిన ఆత్మ సంబంధమైన విషయాలలో పరిపూర్ణమైన జీవితము జీవించుటకు కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.